వెల్కమ్ టు రిషిత అర్జున్ రెసిపీస్. జొన్న రొట్టె ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా చేసుకోండి. ఒక కప్పు జొన్న పిండితో ఇలా చేసుకోండి. జొన్న పిండి ఒక కప్పు జల్లించుకోవాలి. జల్లించుకున్నాక 2 టేబుల్ స్పూన్ పల్లీలు పచ్చపెచ్చ దంచుకొని వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, సగం టేబుల్ స్పూన్ పసుపు, 2 రెమ్మలంతా కరివేపాకు కడిగి చిన్న కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా కడిగి వేసుకోవాలి. కట్ చేసి టేస్ట్ బాగుంటుంది. ఏ ఆకుకూరలు అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం, అది బాగుంటుంది. 2 ఆనియన్స్ చిన్నవి కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఇందులో. శనగపప్పు పచ్చిదే వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్. నానబెట్టి అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. అన్నీ వేసుకొని కొద్దిగా సాల్ట్, టేస్ట్కి తగినంత, 1 టేబుల్ స్పూన్ కారం, మొత్తం అన్నీ మిక్సీ చేయాలి. ఫస్ట్ వాటర్ వేయకుండా మిక్సీ వేసుకొని ఇట్లా మిక్సీ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మంచి పిండి ముద్దలా కలుపుకోవాలి. పిండి ముద్ద ఇట్లా వచ్చిందాక కలుపుకోవాలి. కలుపుకొని ఒక కవర్ తీసుకొని ఆయిల్ రాసుకొని మంచి ఆయిల్ రాసుకొని కవర్కి ఒక ముద్ద, చిన్న ముద్ద తీసుకొని కొంచెం మీడియం సైజు మందం అంత ఒత్తుకొని మంచిగా ఒత్తుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. హెల్త్కి చాలా మంచిది జొన్న రొట్టె. ఇది చేసుకొని తినండి, బాగుంటుంది. టేస్ట్ చూడండి ఒకసారి చేసుకొని. ఇట్లా వేసుకొని ఈ మందం పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ చేసుకున్నది చేతిలోకి తీసుకొని పెనం మీద వేసుకోవాలి. పెనం మీద వేసుకొని 2 సైడ్ల మంచిగా చిన్న మంటతో కాల్చుకోవాలి. మంచిగా రొట్టె కాల్చుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. తీసుకొని తినండి ఒకసారి.